సడన్ గా బస్సులో దడేలని పెద్ద సౌండ్ వచ్చింది. కొంచెం కంగారు పడ్డాం గానీ తర్వాత విషయం తెలిసే కూల్ అయ్యాం. హైదరాబాద్ వెళ్తున్నాం భార్య పిల్లల్ని ఇంటికి తీసుకురావడానికి. ఇది ఏపీఎస్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ సిట్టింగ్. బస్సులో జరిగిన కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇప్పుడు బస్సులో ఇద్దరు డ్రైవర్లే ఉన్నారు. ఒక ఆయన మాత్రం కొంచెం కసిపుసులు ఆడుతున్నారు. ఒక ఆవిడ మాత్రం లగేజ్ బాగా ఎక్కువ తెచ్చింది. డ్రైవర్ గారు మాత్రం చాలా చిరాకు పడుతూ అంత లగేజ్ అయితే కుదరదమ్మా, లోపల పట్టదమ్మా అని చెప్పి అన్నారు. ఎవరికి ఏం చేసేది లేక బయట డోర్ ఓపెన్ చేసి అందులో పెట్టారు. తాతయ్య గారు మాత్రం ఏ టైం కి హైదరాబాద్ వెళ్తామో లెక్క వేసుకున్నారు ఫోన్ లో టైం చూసుకుని. బస్సు అసెరాపేట వచ్చింది. ఇదే మనం ఎక్కిన బస్సు. తాడేపల్లిగూడెం డిపో చెందింది. టాయిలెట్ కోసం అందరం బస్సు దిగాం. అసెరాపేట దాటాక చాలాసేపు పడుకున్నాను. సడన్ గా మెలకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చౌటప్పల్లో దిగాలి కానీ దిగలేదు. డ్రైవర్ గారు మాత్రం చాలా కోపంగా మేము చౌటప్పల్లో పిలిచాము, మీరు నిద్రలో ఉంటే మేమేం చేయం, మళ్ళీ స్టాప్ వచ్చే వరకు బస్సు ఆగదని చెప్పి అన్నారు. చౌటప్పల్లో పిలిచామని డ్రైవర్ గారు అంటున్నారు. డ్రైవర్ సీట్ దగ్గరలో కూర్చుని నాకు కూడా వినపడలేదు. ఇప్పటికి దడేలమని పెద్ద సౌండ్ వచ్చి బస్సు ఆగిపోయింది. బ్యాక్ టైర్ పంచర్ అయింది. కోపంగా చిరాగ్గా ఉండే డ్రైవర్ గారు ఇంకా చిరాకు పడ్డారు. టీసీ డ్రైవర్లు ఎక్కువ కంటిన్యూస్ డ్రైవింగ్ వల్ల, పని ఒత్తిడి వల్ల అలా చిరాగ్గా ఉంటారని విన్నాను. ఇది ఏమైనా ప్రయాణికుల మీద అంత కఠినంగా హార్ష్ గా బిహేవ్ చేయకూడదు. అందరూ అలా బిహేవ్ చేయరు. ప్రయాణికులతో ఎలా సానుకూలంగా ఉండాలి అనే విషయం మీద డ్రైవర్లకి కండక్టర్లకి కంపల్సరీ ట్రైనింగ్ ఉండాలి. నా స్టాప్ ఎల్బీ నగర్ లో నేను దిగేశాను. ఊబర్ లో బైక్ బుక్ చేసుకున్నాను. ఫోన్ లో చూస్తున్నాను. ఈ లోపు ఒక ఆయన వచ్చి ఎంత చూపిస్తుంది అని అడిగారు. 80 రూపీస్ చూపిస్తుంది అన్నాను. అంటే మీరు బుక్ చేయకుండా డైరెక్ట్ గా అమౌంట్ నాకు ఇచ్చేయండి, మీరు ఎక్కడ దింపాలో చెప్తే అక్కడ దింపేస్తానన్నారు. యాప్ లో బుక్ చేయకుండా డైరెక్ట్ గా మనం బైక్ ఎక్కడం వల్ల బైక్ నడిపి ఆయనకి ఎక్కువ డబ్బులు వెళ్తాయి. కానీ బైక్ యాక్సిడెంట్ లాంటి అయితే మనకి ఎవడో సమాధానం చెప్పడం. ఈ యాప్ లో బుక్ చేసుకుంటే మనకి ఏదైనా జరిగిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుద్ది. ముందు ఆవేశంగా ఎక్కేసాను కానీ తర్వాత తెలిసింది నాకు ఈ మ్యాటర్. అదే గురువు గారు మ్యాటర్. ఇక ఉంటానండి.